నాని అనే ఒక పిచ్చి కుక్క, అది రౌడీ అనుకుంటున్నాడు, కానీ అది పిచ్చి. రౌడీజం అంటే అది కాదు. ఈ గుడివాళ్ళు ఎవరన్నా చంపదెబ్బన కొట్టాడా? ఎప్పుడు ఎక్కడ ఎవరిని కొట్టకుండా ఆ గడ్డం మేసాలు పెంచి గడ్డం ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీలు అనుకుంటే అది పిచ్చి భ్రమ అవుతుంది. పిచ్చి ముదిరి వావరు ఎక్కువైపోయింది అతనికి. ఇంట్లోంచి కూడా బయటికి రానటువంటి ఆవిడ మీద వీడు అవాకులు చవాకులు పేలడం మాత్రం ముందు మహిళా వాకులు చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే భువనేశ్వరి గారు ఎప్పుడు ఈ రాజకీయాల్లో ఎంటర్ అవ్వడం కానీ ఏ విషయంలో కానీ ఎంటర్ అవ్వడం కానీ ఆమెకి తెలియదు. మరి తెలియని ఆవిడని కూడా రోడ్డు మీదకి ఈడ్చుకురావడం అనేది పిచ్చి బాగా ముదిరిపోయి పిచ్చి కుక్కకి ముదిరిపోయి రోడ్డు మీద పడి ఇష్టానుసారం కలుస్తున్నట్టు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద మైండ్ పెడతారు కానీ ఇలాంటి బచ్చాగాల మీద మైండ్ పెట్టాడు. పెద్ద రౌడీవా? దేవినేని నెహ్రూ లాంటి వాడిని అంచివేశాడు. నువ్వు రౌడీ కాదు, ఏం కాదు, నీకు నువ్వే బిల్డప్ ఇచ్చుకొని క్రియేట్ చేసుకొని ఇంట్లోంచి బయటికి రానటువంటి భువనేశ్వరం మీద కూడా నువ్వు అవాకులు చివాకులు పేలు. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలాను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది గుర్తులేదా? నేనే షర్మిలాని ఇప్పుడు ఏం మాట్లాడరు, ఎందుకంటే ఆడ కూతురు. జగన్నే వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శిస్తాం కానీ షర్మిలాని నేనే ఒక్క మాట అన్నాం. నువ్వు ఆ పార్టీలో ఉండి ఆవును కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్ నీకు వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా? నేను గతంలో కూడా చెప్పా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ కుటుంబ సభ్యులు కావడం కన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గుడివాడలో నన్ను ఓడించు. నేను వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నా, నువ్వు ఓడించు, ఈ రాష్ట్రం వెళ్ళిపోతాయని చెప్పి గుడివాడ కాదు నీకు కాక దద్దమ్మలాగా మా గుడివాడలో 2 రూములు ఉన్న కార్యాలయాన్ని వాళ్ళని ఓనర్లు అడ్డం పెట్టుకుని ఖాళీ చేస్తే గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ నీ ఉడతూపులు చూసి రాష్ట్రం వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నువ్వు ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య పద్ధతిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పావు? నేను నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని చెప్పి ఈరోజు ఏదో నా మీద లేకపోతే నా తరఫున మాట్లాడినటువంటి సార్ గారి మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కేసులు బాగానే ఇస్తే ఇళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలి రాష్ట్రాలు వదిలేసి రాజధానిలో వదిలేసి వచ్చి ఇక్కడ దాక్కుంటారు. నీకు మళ్ళీ సంవత్సరం అనుకున్నావా? నేను ఈ రోజు కూడా చెబుతున్నాను, మళ్ళీ 2019 ఎన్నికలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటాయి ఈ గుడివాడలో నన్ను ఓడించి ఈ గుడివాడ నువ్వు కబ్జా చేస్తావు. అంతేగాని వాళ్ళ మీద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని జగన్ గారి పోస్టర్ని పీపితే ఇక్కడ ఏక ముఖ్యం ఓడుద్దా? అతను ఒక 420 జగన్, ఇక్కడ నువ్వు ఒక 420. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నావు, దేవస్థానం భూములు, అది కూడా నాటికర్తలకి, పేద నాటికర్తలకి చెందాల్సిన భూమిని ఆక్రమించుకున్నావు సిగ్గు లేకుండా. అదేవిధంగా ప్రభుత్వ రిజర్వ్ సైట్స్ అన్ని కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసేందుకు నువ్వు ఒక 420. నీ పార్టీలో ఉన్న నాయకులు ఒకళ్ళేమో దొంగ నోట్లు చేస్తారు, ఒకళ్ళేమో ఫోర్జరీ డాక్యుమెంట్ ఆస్తులు కబ్జా చేస్తారు. ఇవాళ నిన్న విజయవాడలో జరిగింది. మీ శిశుగారు ఏం చేశారు విజయవాడలో? నిన్నగా మొన్న ప్రాస్టిట్యూషన్ సిగ్గు లేదు నీకు. అటువంటి కార్యకర్తలు వెనకాల ఉన్నారు. వీళ్ళ బాగు చేసేది గుడివాడ పట్టణాన్ని. సిగ్గు లేకుండా ఇటువంటి అలాగే శక్తులతో నువ్వు చేతులు కలిపి సొమ్ము చేసుకున్నావు. ఆఖరికి ఆడకూతుని వాళ్ళు ఉచిత పోకపోవచ్చు అని చెప్పి నేను తెలుస్తున్నాను. నువ్వు చేసే 10 సంవత్సరాలకి నీ నాటకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. నీ ప్రభుత్వ రిజర్వ్ సైట్ ఏ విధంగా దోచుకున్నావు, ఏ విధంగా ఈ డాక్యుమెంట్ రైట్ని కొంతమంది అడ్డుపెట్టుకుని నువ్వు ప్రభుత్వ ఆస్తిని దాచుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎన్ని వస్తున్నాయి బయట, ఏది వదలం నిన్ను ఖచ్చితంగా నది రోడ్డు మీద బెదానికి ఇస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోటీ చేయమంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన నీ స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? నీకు ఇవాళ గుడివాడ పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేసామా అని బాధపడతాను. నీకు ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నావు. మీ స్థాయికి ఆయన అవసరం. ఇక్కడ సామాన్య నేను కూడా ఒక సామాన్య కార్యకర్త ఓడించగలం మేము. నువ్వేదో గొప్పోడు కోటుగాడు అని చెప్పి అనుకోవట్లేదు అనుకుంటున్నాను. నీ స్థాయి ఏమో మాకు తెలుసు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాకి ఇక్కడ చేతులు గాలి కూర్చోలేదు.
నీ వ్యవహారం పదానికి ఇస్తాను గుట్లో తీసుకొచ్చే రోజు నీ దగ్గర వచ్చే చెప్పి తెలుసా నీకు సంబంధం చెప్పండి, మీకేం సంబంధం చెప్పండి. నాకు దాళ్ళలోంచి దగ్గరుండి పెయింట్లు ఎంత మీకేం సంబంధం? ఎవరితో నాకు తెలుసు, చంద్రబాబు దగ్గరికి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఇవన్నీ మాకు తెలుసు ఈ కథలో. మీరు పోలీసు ఉద్యోగం చేయండి, ఆ దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి, మీకేం సంబంధం? నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నీకే ఎందుకు వచ్చావు నువ్వు నాకు చెప్పు. నీ ఇష్టం వచ్చింది మాట్లాడు, లేదా కొట్టు చేసుకో. నువ్వు నీకేం సంబంధం చెప్పు. నువ్వు ఆఫీసర్ రోజు మేము ఉండేది ఎవరు ఇంటి వాళ్ళు ఎవరు మాట్లాడుకో, అందుకని ఫోన్ చేయండి. ఏంటంటే ఆలోచించేది ఏంటి? ఊరు అనుకున్నారంటే అనుకుంటున్నారా? మీ ఇష్టమైన కనీసం ఇంటిమేషన్ కూడా ఎవరా? కనీసం ఇంటిమేషన్ కూడా ఎవరా? మీరు వచ్చి దగ్గర ఆఫీసు రంగులు ఎంతారా? మీకేం సంబంధం అండి? కోర్టులో ఉన్న మేటలు కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా? కోర్టులో ఉన్నాయి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోతారా? మా కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి అవసరం లేదా? నా ఆఫీస్కి వచ్చి మీరు దగ్గర రంగులు ఎత్తారా? రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చేపిస్తారా? ఆమె పేరేంటంటే సమంత. మన సమంత కాదు, సినిమా సమంత కాదు. సినిమా సమంత కూడా అప్పుడప్పుడు చీర కడుతూ ఉంటుంది మామూలుగా డ్రెస్సులు మార్చి. కానీ బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరాన్ యొక్క సతీమణి